పోతుంది 10 వీక్స్ స్టార్ట్ చెప్తాను ఏంటని కోపంతో. అలా 1 డే అయింది, రెండో డే కలుస్తుంటే నేను కొంచెం అప్సెట్ కూడా మా ఫాదర్ అన్నారు. ఎందుకన్నానో ఒక పిక్స్లో అన్నాను నేను. అసలు ఇప్పటికీ తిరిగి ఆలోచిస్తే ఎలా అన్నాను, ఏం కట్ ఫీల్ అన్నాను నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు బాగుంటుంది డైనింగ్ హాల్లో కూర్చొని ఏంటి మొహాల్లో పెట్టుకున్నాను, ఏంటి 10 వీక్స్ అంటే ఎంత పెద్ద సక్సెస్ తెలుసా, అసలు ఎంతోమంది కూడా దొరకదు. ఏంటి 10 వీక్స్, ఏంటి అంతా 10 వీక్స్ అన్నారు. 125 days షీల్డ్ తీసుకోకపోతే నేను నా పేరు మార్చుకుంటా నాకు కోపం. అదే సినిమాకి 125 days షీల్డ్ నేను చిన్న చెప్పేసి తీసుకున్నా. అసలు అది నా పిక్చర్ అనుకోండి, నా ఫోటో అనుకోండి, ఏమని అనుకోండి, కానీ తీసుకున్నా. థ్యాంక్ యూ. ఆ సినిమా నన్ను నమ్మండి, ఆ సినిమా ఏంటి నా లైఫ్లో అని చెప్పడానికి ఒక సింపుల్ మెటఫోర్లో చెప్పాలంటే, ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ జంప్ ఇన్ మై లైఫ్ ఎవర్. అంటే -100 నుంచి లిటరలీ -100. ఐ డెంట్ స్టార్ట్ ఎట్ 0. డ్యూరింగ్ గంగోత్రి ఐ స్టార్టెడ్ ఎట్ 0. ఆ సినిమా మంచి హిట్ అయినా కూడా ఐ కుడెంట్ మేక్ అ మార్క్, అది నా తప్పు. సో ఐ వాజ్ ఎట్ 0 నుంచి ఆ సినిమా హిట్ అయినా నాకు ఇంకో సినిమా రాకుండా నేను ఫెయిల్ అయిపోవడానికి ఐ వెంట్ టు -100. ఫ్రమ్ -100 ఐ జంప్ టు +100. ఆ 200% జంప్ నా లైఫ్లో చెప్పలేదు, అంత రాదు. ఎలా అంటే ఇంక ఎన్నైనా కూడా అడిషనల్సే తప్ప ఇంకా మల్టిపుల్ జంప్ అనేది నా లైఫ్లో దట్ ఇస్ ది బిగ్గెస్ట్ జంప్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ స్టిల్ బి ద బిగ్గెస్ట్ జంప్. కమింగ్ బ్యాక్ టు ఆల్ ద పీపుల్, రాజు గారు మీ అందరూ ఎన్ని చెప్పినా మీరు డబుల్ బెటర్. యూ డిజర్వ్ నేను ఎంత చెప్పినా మేము అందరూ ఓన్లీ సర్వీస్ ప్రొవైడ్ చేసాం. మీరు మీ స్టేక్ అంతా డబ్బులు ఫిజికల్గా పెట్టి మీరు రిస్క్ తీసుకుని మా అందరికి లైఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక మీరు నా థ్యాంక్ యూ చెప్పారు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ రాజు గారు, ఇఫ్ యూ ఆర్ నాట్ దేర్, ఆర్యా ఇస్ నాట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ఆల్ ఆఫ్ us. మీ సుకుమార్ గారు నేను ఇంకా సుకుమార్ గారి టాపిక్ ఎందుకు రావట్లేదంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్. నేను మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడతా, కొంచెం అటు ఇటుగా మాట్లాడతానేమో టెన్షన్ వస్తుంది. సో నేను చాలా కంట్రోల్గా మాట్లాడుతూ ఉండాలి. I like to keep it brief and give only simple statements so you get the gravity of the rest of it. People are very intelligent, they get it. If there is any one person in my life who has changed my life in the most one thing in life lo, if I look back even 25, 30, 40 years after, if I'm there and I look back in my life, who's that one single person that had the maximum impact in your life? I would say it's none other than my director, Sukumar. I can't think of another person who's even remotely close. ఎందుకంటే నా అసోసియేషన్తో నా లైఫ్ మారిపోయింది. అంటే ఎలా అంటే ఎటు వెళ్ళాలి, ఒక ట్రైన్, ఒక ఇంజిన్ లాంటి నేను ఎలా ఇలా ఫారెస్ట్లో వెళ్తున్నాను, ఇలా వెళ్తున్నా, ఒక ట్రైన్కి ఏం లేదు, లైక్ దర్ ఇస్ నో ట్రాక్స్, దర్ ఇస్ నథింగ్. ఆర్యా అనే సినిమా ఆ ట్రైన్ తీసుకొచ్చి ఆ ట్రాక్లో పడింది. ఈ ట్రాక్లో ఫాస్ట్ వెళ్తానా, స్లో వెళ్తానా, ముందుకు వెళ్తానా, వెనక వెళ్తానా అనేది నా పర్టికులర్ జర్నీలో ఉండే స్ట్రగులే. కానీ ట్రాక్ అయితే ఎక్కిన ఫిలిం అయితే ఆర్యానే, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. అండ్ ఆ ఫిలింకి ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనేది యూ గైస్ కాంట్ ఇమాజిన్ అట్ దట్ టైం. అంటే మేమందరం కొత్త వాళ్ళు, నాకు సీనియర్ టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్ అనమాట. అంటే అతను హ్యూజ్ లైక్ బూమింగ్ అంటే ఆనంద సినిమా షేక్ ఆడియో, వర్షం పిచ్చెక్కిపోయే ఆడియో. ఆ తర్వాత వెంకీ సినిమా మాసిట్. ఆ తర్వాత ఆర్య వస్తే ఈ సాంగ్ ఆ సాంగ్ లేదు, ఫీల్ మై లవ్ సాంగ్ బ్లాక్ బస్టర్ వేసిన వెంటనే ఫస్ట్ వేసిన వెంటనే సాంగ్ ఫస్ట్ అది రిలీజ్ చేసాం, బ్లాక్ బస్టర్. ఆ తర్వాత ఆన్ టెంపుల్లో మాసీ హిట్. ఆ తర్వాత ఏదో ప్రేరాలు మెలడీ హిట్, యూరాప్ మై వరల్డ్ యంగ్ హిట్, తప్పటి మీద డాన్స్ హిట్. ఇంకా ఒక హిట్ కాదు, బ్లాక్ బస్టర్ ఆడియో వచ్చింది. ఆ పేరు టీచర్స్ ఎస్కలేటెడ్ ఫిల్మ్ టు అనదర్ లెవెల్. అండ్ నాకు బాగా గుర్తు, ఆ రోజుల్లో ఈ 20 seconds
టీజర్స్ ఇచ్చారు జెమినీ టీవీలో టీజర్ వేస్తే దాన్ని బట్టే సినిమా వైబ్ ఏంటిని కనుక్కున్నాము. ఫీల్ మై లవ్ టీజర్కి విజువల్స్ వేసాము. రత్నవేల్ గారు కెమెరా పెడుతుంటే నేను నమ్మలేకపోయాడు. నేను అన్నా ఐ రిమెంబర్ స్టోరీ, రత్నవేల్ గారు కుప్పతట్లో కెమెరా పెట్టినా మీరు స్విట్జర్లాండ్లో తీస్తారు సార్. ఇంకెంతకంటే ఎందుకంటే అదొక డిచ్, అదొక యూనివర్సిటీ వెనకాల ఉన్న ఒక చెత్త కుప్ప. అక్కడ ఆయన కెమెరా పెట్టినా కూడా అద్భుతంగా తీస్తాడు తెలుసా. జస్ట్ ఆయన ఫ్రేమ్ బయట అంత చెత్త ఉంది, ఫ్రేమ్ లోపల మాత్రం అద్భుతం ఉంది. సో అంత బ్రిలియంట్, అక్కడ ఏమీ లేని చోట నాకు రత్నవేల్ గారు చూసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, యాజ్ అ టెక్నీషియన్, ఇట్ ఈస్ నాట్ వాట్ యు హ్యావ్, ఇట్ ఈస్ వాట్ వన్ సింగిల్ పర్సన్ బ్రింగ్స్. ఇట్ ఈస్ ద హ్యూమన్ మ్యాజిక్. అంటే ఫోటోగ్రఫీ అనేది డబ్బుకు సంబంధించి, ఆర్ట్ అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, టేస్ట్కి సంబంధించిన విషయం అని నేను రత్నవేల్ గారు చూసుకుంటున్నాను. ఇలాగా ఈ జర్నీలో నాకు ఎంతో మంది హెల్ప్ చేశారు, అండ్ స్పెషల్లీ అండ్ మై హోల్ జర్నీ ఇన్ దట్ ఫిల్మ్ థ్యాంక్స్ టు ఆల్ మై ఆర్టిస్ట్ షేవ్, స్టార్టింగ్ ఫ్రమ్ యూ. If you are not there, Arya is not there. Cannot be. It will not be Arya if not there. And thanks to my actors, Anu Mehta. No, తెలియదు. Arya సినిమా తర్వాత వాళ్ళు ఎప్పుడు కలవలేదు. Anu, thank you so much. If you are not there, Arya is not there. And ఆ సినిమాలో సెకండ్ యాక్ట్రెస్ విద్య, thank you so much. Each and every artist of mine, Bablu, Chitransino, అప్పుడు లేకపోయినా కూడా వేణుమాధవ్ గారు, ఎవ్రీబడి ప్లేడ్ సచ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ ఫిలిం. సునీల్ గారు, నేను ఎవరైనా ఆర్టిస్ట్ మర్చిపోయినందుకు క్షమించండి. ఆల్ మై ఆర్టిస్ట్, ఎస్పెషలీ థ్యాంక్ యూ డార్లింగ్. దీని గురించి చెప్పాలి, నా అను, సారీ, షీఈస్ అ ఫెనామినల్ డాన్సర్. నాకు అసలు డ్యాన్స్ రాదు, నమ్మండి. ఎందుకంటే నేను ఏదో నన్ను డ్యాన్స్ చేయమంటే నేను డ్యాన్స్ చేయగలను, కానీ ఒక సీక్వెన్స్లో ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, 10 స్టెప్స్ బ్యాక్ టు బ్యాక్ చేయాలంటే నాకు ఆ ఫార్మాట్ అలవాట్లేదు. నేను ఫ్రీ స్టైల్లో చేయగలను తప్ప నాకు అసలు తెలీదు. రిహార్సల్కి వస్తే ఆ అమ్మాయి 5 minutes వచ్చేసి వెళ్ళిపోయింది. నేను షాక్, ఏంటి 5 minutes నేర్చుకుని వెళ్ళిపోయింది. నాకు 3 hours పట్టింది, 2.5 hours. నేను ఇంకా రూమ్ చేస్తా ఉన్నా, ఆ అమ్మాయి అలా చేసి వచ్చి వెళ్ళిపోయింది. షార్ట్ పెడుతుంటే అసలు నా గురించి 1 more అవుతుంది, కానీ ఆ అమ్మాయి అలా చేస్తుంది. అప్పటికి నుంచి ఇప్పటి వరకు అదే క్రేజ్, అదే ఫెనామినల్. You know, I cannot say Arya, nobody can talk about Arya without Annapurna song. You know, it's such a beautiful coincidence that ఎవరో ఒక యాక్టర్స్ రాలేకపోయింది. ఒక లాస్ట్ మినిట్లో ఎవరో ఉంటే మా కొరియోగ్రాఫర్ మాస్టర్ ఒక చాయిస్ తీసుకుని, లేదు సార్ నన్ను నమ్మండి, అమ్మాయి చాలా మంచి డాన్సర్ అంటే మాస్టర్ చాయిస్ మీద వెళ్ళి తీసుకుని ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ దేర్ సో మెనీ ఆర్టిస్ట్ ఇన్ దట్ ఫిల్మ్. అప్పుడు నా బాగుంటుంది, అమ్మ నాన్న తమిళమ్మ సినిమా చూసి సుబ్బరాజు, వీడ్ లైక్ దిస్ ప్రెసెంట్ సో మచ్, తినే విలన్గా కావాలని చెప్పి, అలాగే 7 రోజులు చెప్పి 30 రోజులు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ బీన్ సచ్ అ థ్యాంక్ యూ సో మచ్ నా బాగా కొట్టినందుకు. బట్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ సచ్ అ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, ఆల్ మై కెమెరామెన్, మై ఎడిటర్స్, అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీబడి. నేను ఎందుకు ఇంత థ్యాంక్ యూ చెప్తానంటే, మీరందరూ కలిస్తేనే ఆర్య అయింది. అండ్ ఆ సినిమాలో మీరందరూ మీ బెస్ట్ ఇవ్వడం వల్ల దాంట్లో మ్యాక్సిమం బెనిఫిట్ పొందింది నేను, కాబట్టి ఐ హ్యావ్ ద హైయెస్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.